పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నాయకులపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉంటే చేతగానితనం అనుకోవద్దు, మర్యాదగా ఉంటే అసమర్థత అనుకోవద్దు. ఒక్కసారి గీత దాటితే నొప్పి తెలియకుండానే పని పూర్తి చేయగలని కేంద్ర మంత్రి హెచ్చరించారు. తిరుపతి లడ్డు వివాదంపై విమర్శించిన మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మరికొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ మంత్రి కోపాన్ని చూడని కూటమి శ్రేణులు నివ్వెరపోయారు. నేనేం మాట్లాడినా బ్యాలెన్స్ గా మాట్లాడతాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. నా దగ్గర అరుపులు కేకలు ఉండవు, పనికిరాని అరుపులు పనికిరాని కేకలు. ఎవరన్నా అనవసరంగా మాట్లాడితే మటుకు అవతలకి దెబ్బ తెలియకుండా నెప్పి తెలియకుండా పొడి చేయగలిగి ఆయన ఊళ్ళో ఆయన సంబంధం లేదని అడుగుతున్నా. అంటే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త పనేనా అంట. ఆయన చెప్పండి దయచేసి. ఆయన 2 సార్లు ఒకసారి అక్కడ ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఒకసారి రైట్. నా దృష్టికి విషయం తీసుకొచ్చారు, నేను ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తాను. ఒప్పైన సూచన వచ్చింది కాబట్టి అందులో వాస్తవాలు తెలుసుకుంటాను. కాబట్టి న్యాయమైనటువంటి సూచన కానీ గౌరవప్రదమైనటువంటి సలహా కానీ స్వీకరిస్తాం. తప్పనిసరిగా ఏదైతే విషయం నా దృష్టికి వచ్చిందో దాన్ని మీద పరిశీలన చేయాలి. గోమాతను రక్షించడం అనేది వేళ అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు,